ప్రజాపాలనలో భాగంగా 4వ రోజు కేశంపేట మండలంలోని పోమరపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధిని నోచుకోక ప్రతి గ్రామం వెనుకబడిపోయిందని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన 1 సంవత్సరంలోపు 6 గ్యారంటీలలో భాగంగా ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేలా చూడాలని, ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ సొంతిల్లుకు సహకారం చేస్తామని, భూమి లేని పేదలకు ఆత్మీయ భరోసా కింద ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఇవ్వడం జరుగుతుందని, రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఈ నెల 26వ తేదీన ప్రతి రైతుకు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. ఒకే సంవత్సరంలో రైతు రుణమాఫీని 90% పైగా మాఫీ చేసిన ఘనత దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఉందని గుర్తు చేశారు. కేశంపేట మండలంలో పోమలపల్లికి ప్రత్యేక స్థానం ఉంటుందని, పోమలపల్లి అభివృద్ధిలో ప్రత్యేక స్థానంతో పాటు అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రాజరత్నం, ఎంపీడీఓ రవిచంద్ర కుమార్ రెడ్డి, ఎంపీఓ కిష్టయ్య, వ్యవసాయ అధికారిని శిరీష, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ వీరేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్ గౌడ్, కరుణాకర్, అందే మోహన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, శ్రీధర్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ఇలా ఒక్క రోజుల పార్టీలు మారుతున్నారు. అది శాశ్వతం కాదు. పార్టీలు మన ఊరు శాశ్వతం. మన ఊరు మనుషులకు ఎవరైనా అర్హత కలిగి ఉన్నోళ్లకు తప్పకుండా ఇల్లు ఇవ్వాల్సిందే. ఎన్ని ఇల్లు కానీ తప్పకుండా ఇస్తాం. ఇక మూడోది ఇలా రేషన్ కార్డు. మీ అందరూ తెలుసు, రేషన్ కార్డు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇచ్చినాం. ఎన్నంటని ఇచ్చాం. రూపాయలన్నా అక్కడ ఉండే అయినా ఎన్నంటని ఇచ్చాం. అడిగినన్ను కూడా ఇచ్చినాం. రేషన్ కార్డు అది వాళ్ళకు కూడా తెలుసు. పెన్షన్లు కూడా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చినాం. ఆ రోజు ఇచ్చినాయి, ఈ రోజు ఉన్నాయి. దాన్ని పెంచి రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం. ఎవరన్నా పెళ్లిళ్ళై పిల్లలు ఇంకా రేషన్ కార్డులో అడిషన్స్ అంటే కలపడానికి కూడా, ఆ పిల్లలను అందులో ఎక్కించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాం. పెద్ద మొత్తం మాట వినాలి. మీరు ఎంతమంది తింటున్నారు, సార్ అమ్ముతున్నారు. నిజమా కాదా? ఇది నిజమా కాదా? అటువంటి పని కాదుగా. ఇచ్చుకుంటూ కుటుంబ సభ్యులు పెరిగిన వాళ్ళని కాళ్ళకు చేర్పిస్తూ సన్న బియ్యం ఏమవుతున్నాం. మీ అందరికీ కూడా తప్పకుండా సన్న బియ్యం ఇస్తున్నాం. మీరు సన్న బియ్యం తినవలసిందే. ఒక్కరు కూడా అమ్మరిగా ఇప్పుడు దాపెట్టి బిడ్డల కన్నా పంపుతారు కానీ ఆటోకి అమ్మరిగా సోనమేస బియ్యం ఇస్తున్నాం అని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఒక్కటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 1 సంవత్సరం అయింది. దాదాపు 5-6 పథకాలు తెస్తున్నాం. రూపాయలన్నా ఎక్కడేమి ఇబ్బంది లేదు. తప్పకుండా ఇంకా టైం ఉంది. ఈ గ్రామానికి మీరు అడిగిరు, బాబు మహేష్ గారు 6వ వార్డు కొడుకు అడిగిండు. వాటర్ ఫిల్టర్ తప్పకుండా పెట్టిస్తున్నాం. మహేష్ ఎప్పుడు పెట్టిస్తామంటే ఆ యొక్క అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉంది. మీరు అందరూ కూడా సహకరించండి. ఆ రోజు ముందు RO ప్లాంట్ ఓపెన్ చేసి అంబేద్కర్ స్టాచ్యూ ఓపెన్ చేస్తామని చెప్పి కోరుకుంటే మీరు మంచి ఉద్దేశంతో అడిగారు. మా అక్కలకు అమ్మలకు నేను కూడా నీళ్లు ఆపిన అయితే కాబట్టి తప్పకుండా RO ప్లాంట్ పెట్టిస్తున్నాం. ఎక్కడ ఫిల్టర్ వాటర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు తప్పకుండా RO ప్లాంట్ పెట్టిస్తున్నాం. మహేష్ వేరే పార్టీ అయినప్పటికీ గ్రామ అభివృద్ధికి అడిగింది కాబట్టి నేను సహకరిస్తున్నా ఆయనకి. ఇంకొక విషయం, కృష్ణయ్య గారు అడిగారు, మాజీ సర్పంచ్ కృష్ణయ్య గారు అడిగారు, అన్న కృష్ణన్న అడగక ముందే మీకు సీసీ రోడ్ ఇచ్చినాం, డ్రైనేజ్ ఇచ్చినాం, ఆ రోడ్ కూడా పెట్టించినాం. తప్పకుండా 500 మీటర్లు అంటారు కానీ కొద్దిగా మన మండల కమిటీ తీర్మానం చేస్తుంది. దాంట్లో మన ఎక్కువ తక్కువలు ఉంటే వాళ్ళతో అనుకోండి. మరి మీకు ఇయ్యాలంటే కొత్తపేటకు కట్ చేయాల్సి వస్తుంది. అది ఉంటుందా చెప్పారు. అటువంటిది ఉంటాయి కాబట్టి మండల కమిటీ తీర్మానం చేయాలి. ఒకటి ఉంటుంది కృష్ణన్న, మీరు తప్పకుండా మీకు సీసీ రోడ్లు 300 ఇవ్వగలుగుతాం. జర సమావేశాలు, గ్రామ సభల సమావేశాల సందర్భంగా పోమాల్పల్లికి రావడం జరిగింది. గ్రామ సభలో ఇవాళ పేదలకు ఏదైతే గత ఎన్నికలలో మాట ఇచ్చినామో ఆ యొక్క సంక్షేమాన్ని విడతల వారిగా మొట్టమొదటిగా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించడం జరిగింది. రెండోది సిలిండర్ 500లకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మూడవది గృహజ్యోతి ద్వారా
200 యూనిట్లకు కరెంటు కూడా మార్చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డు పునరుద్ధరించడం జరిగింది 10 లక్షల వరకు. అదే విధంగా ఈ రోజు కొత్తగా నిర్వహించబడే రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇవాళ మీ అందరు తెలుసు రైతు భరోసా, ఈ కార్యక్రమాలను అర్హత కలిగిన వాళ్ళందరినీ కూడా జాబితా తయారు చేయడం జరిగింది. ఇవాళ ఒకే పార్టీ పక్షపాతంగా కాదు, అన్ని పార్టీలను పిలిచి అందరి అభిప్రాయాలు కూడా సేకరించడం జరుగుతూ ఉంది. గ్రామ సభలో అన్ని విషయాలు కూడా గ్రామానికి అభివృద్ధికి సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలు కూడా కోరడం జరుగుతూ ఉంది. వారి యొక్క ఆలోచనలు, ప్రతిపక్షాల యొక్క ఆలోచన వాళ్ళు కూడా విధి విధానాల్లో వాళ్ళు కూడా పాలు పంచుకునే విధంగా కూడా గ్రామ సభలు చేయడం జరుగుతూ ఉంది. భూమాలపల్లి గ్రామంలో పార్టీలకు అతీతంగా వారు అన్ని కూడా చెప్పడం జరిగింది. వారు చెప్పిన పనులన్నీ కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కూడా 1-2 చెప్పారు. తప్పకుండా వారికి అన్ని పనులు కూడా చిత్తశుద్ధితో పూర్త తప్పకుండా కూడా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన గ్రామ సభకు వచ్చిన ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు, ప్రతిపక్షాలు కూడా సంతోషంగా